నమః మాతాపితాభ్యో నమః కులదేవతాభ్యో నమః గురుదేవతాభ్యో నమః అపితకుచాంబా సమేత అరుణాచల స్వామి దేవతాయే నమో నమః. ఎన్నో కారణాల వల్ల అరుణాచలము రాలేని వాళ్ళు ఈ వీడియో వింటూ మానసికంగా గిరి ప్రదక్షిణ చెయ్యాలి అని చెప్పి ఈ వీడియో చేయడమైనది. ఈ పవిత్రమైన కార్తీక మాసములో ప్రతిరోజు గిరి ప్రదక్షిణం చేయాలి అనుకున్న వారు ఈ వీడియోను వింటూ మానసికంగా గిరి ప్రదక్షిణ చేయాల్సిందిగా కోరుచున్నాము. అరుణాచలం అనగానే మొదటిగా అందరికీ గుర్తుకు వచ్చేది గిరి ప్రదక్షిణ. కానీ గిరి ప్రదక్షిణ చేసే సమయంలో కేవలం గిరి ప్రదక్షిణే కాకుండా 8 దిక్కుల గల అష్టదిక్పాలుల చేత ప్రతిష్ఠించబడిన అష్టదిక్పాలక లింగములు, అలాగే సూర్యలింగము, చంద్రలింగము, వీటిని దర్శనం చేస్తూ గిరి ప్రదక్షిణ చేయవలను అని చెప్పి ఎందరో మహానుభావులు చెప్పారు. మనము కూడా ఈరోజు అలాగే మానసికంగా గిరి ప్రదక్షిణ చేద్దాం. మొదటిగా స్వామివారి ఆలయం ముందు నిలబడుకొని 2 చేతులు ఎత్తి ఆ స్వామిని విన్నవించుకొని ఆ పెద్ద గోపురాలు చూస్తూ వెనక ఉన్నటువంటి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకుని, స్వామి, అరుణాచలమును మానసికంగా గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటున్నాము, కాబట్టి నీ అనుగ్రహం ఉండాలి అని స్వామిని వేడుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అంటూ ఆ మొదటగా ఉన్నటువంటి ఆ మంటపంలోకి వెళ్ళి, ఆ ప్రధాన గోపురంలోకి వెళ్ళి అక్కడ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని విఘ్నాలు రాకుండా చూడమని చెప్పి లోపలికి వెళ్ళి ఎడమవైపు వెళ్ళగా అక్కడ కుమారస్వామి ఆలయము, ఆ కుమారస్వామిని దర్శనం చేసుకొని శరవణభవ అని మొక్కొని బయటకు వచ్చేసి ఆ నందీశ్వరుని దగ్గరికి వెళ్ళి, అయ్యా, అరుణాచలేశ్వర స్వామిని గిరి ప్రదక్షిణం చేయడానికి వచ్చాము, కాబట్టి నీ అనుగ్రహం కావాలి అని చెప్పి ఆ నందీశ్వరుని వేడుకొని ఆ నందీశ్వరునికి ఏదో ఒక ఫలము పత్రము సమర్పించుకొని అలా ముందుకెళ్ళేసి మొట్టమొదటి ప్రాకారం దాటిన తర్వాత 2వ గోపురంలో నుంచి మనము లోపలికి వెళ్ళగానే ఎడమ చేతి వైపు శక్తి గణపతి ఆలయం వస్తుంది. ఆ శక్తి గణపతి ఆలయాన్ని దర్శించుకొని, స్వామి, ఈ గిరి ప్రదక్షిణ చేయుటకు శక్తిని ప్రసాదించు అని వేడుకొని స్వామికి 3 గుంజీలు తీసి అలాగే వెనక్కి వచ్చేసి మరలా 3వ మంటపంలో ప్రవేశించి ఎడమ చేతి వైపు వెళ్ళేసి అక్కడ పుష్కరిణి పక్కన ఉన్నటువంటి కాలభైరవ స్వామి దర్శనం చేసుకుని, దేవరాజ సేవ మాన్య పావనాగ్రి పంకజం వ్యాళ యజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే అని ఆ కాలభైరవ స్వామిని స్తోత్రించుకొని, అయ్యా కాలభైరవ, మేము స్వామి దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటున్నాము, శక్తిని ప్రసాదించు అని చెప్పి వెనక్కి తిరిగి బయటకు వచ్చేసి ఆ ముఖమంటపాన్ని చూసి అక్కడ ఉన్న విఘ్నేశ్వర ఆలయానికి వెళ్ళి, గజాననం భూతగణాదిసేవితం కపిధ్వజం భూపల సారభక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం అని, అయ్యా, ఎటువంటి విఘ్నాలు రాకుండా స్వామి గిరి ప్రదక్షిణ చేయాలి అని చెప్పి వేడుకొని అలా టికెట్ కౌంటర్లోకి వెళ్ళి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి ఆ నందీశ్వరుని దర్శనం చేసుకొని ప్రధాన ఆలయమైనటువంటి అరుణాచల ఆలయంలోకి అడుగు పెట్టేసి అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద పెద్ద స్తంభాలు, పెద్ద పెద్ద పంచలోహ దీపకుంభాలు, అలాగే అక్కడ హోమగుండాలు చూస్తూ ముందుకెళ్ళి ఆ ఎడమ చేయి వైపు మెట్లు దిగేసి ఆ ప్రాకారంలో ఉన్నటువంటి 63 మంది నాయనార్లు, ఎందుకంటే శైవాగమంలో 63 మంది నాయనార్ల గురించి ఎంతో గొప్పగా చెప్పబడినారు. ఈ నాయనార్లు ఎవరయ్యా అంటే, మనిషిగా పుట్టి అపారమైన భక్తితో శివునిలో ఐక్యమైన వాళ్ళుగా ఈ నాయనార్లు చెప్పబడతారు. ఈ 63 మంది నాయనార్లను దర్శనం చేసుకుని వాళ్ళ పాదాలకు శిరస్సు తాకించి నమస్కరించి అలాగా ముందుకెళ్తే అక్కడ అమ్మవారు అయ్యవారు చివరిలో అక్కడ ఉయ్యాల్లో కూర్చొని ఉంటారు. అమ్మవారిని అయ్యవారిని దర్శనం చేసుకుని కుడివైపు తిరిగి
ఆ అయ్యవారి ఆలయం వెనకల ఉన్నటువంటి ఆ లింగోద్భవ మూర్తిని దర్శనం చేసుకొని అలా అరుణాచల శివాని ముందుకెళ్ళి మళ్ళీ కుడివైపు తిరిగి అలా ముందుకెళ్తే అక్కడ కాలభైరవ స్వామి దర్శనమిస్తారు. ఆ కాలభైరవ స్వామి దర్శనం చేసుకుని అలాగే కొద్దిగా ముందుకెళ్తే అక్కడ పెద్ద మంటపంలో నటరాజ స్వామి దర్శనమిస్తారు. జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితా భుజంగతుంగమాలిక డమడ్డమడ్డమన్నినాదమడ్డమర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం అని ఆ స్వామి దర్శనం చేసుకుని అలాగా 3 ప్రదక్షిణలు చేసుకొని చండీశ్వరుని వేడుకొని ప్రధాన దేవాలయమైనటువంటి ఆ అరుణాచలేశ్వర ఆలయంలోకి వెళ్ళి గర్భాలయంలోకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని, అయ్యా అరుణాచలేశ్వర గిరి ప్రదక్షిణానికి వచ్చాము, నీ అనుగ్రహం కావాలి అని వేడుకున్న తర్వాత అక్కడ అర్చక స్వామిని ఇచ్చేటువంటి ఆ ప్రసాదాన్ని స్వీకరించి చండీశ్వరుని చూపించి అలా బయటకు వచ్చేసి ఎదురుగా ఉన్నటువంటి అపిత కుచాంబ ఆలయానికి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి ఆ ధ్వజస్తంభానికి నమస్కరించుకొని అమ్మవారి ఆలయంలో అడుగుపెట్టి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమస్తుతే కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారీ చ ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అని చెప్పి అమ్మవారికి 3 ప్రదక్షిణలు చేసేసి అమ్మవారి గర్భాలయంలోకి వెళ్ళి అమ్మవారి పాదాలకు శిరస్సు తాకించి, అమ్మ నీ అనుగ్రహం ఎల్లప్పుడూ అందరి మీద ఉండాలి అని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారు తన చెయ్యి మన తల మీద పెట్టి అమ్మవారి అనుగ్రహం అందిస్తున్నట్టుగా ఊహించుకొని బయటకు వచ్చేసి అలా వెనక్కి తిరిగి వెళ్తూ కుడిచివైపు తిరిగామంటే అక్కడ మహాబిల్వ వృక్షం ఒకటి ఉంటుంది. ఈ మహాబిల్వ వృక్షం పైన సిద్ధులు ఇప్పటికీ కొన్ని రూపాలలో అక్కడ తపస్సు చేసుకుంటుంటారు అని చెప్తారనమాట. ఆ సిద్ధులను దర్శనం చేసుకుని ఆ మహాబిల్వ వృక్షానికి 3 ప్రదక్షిణలు చేసేసి అలా ముందుకు వస్తే రాజరాజేశ్వరి ఆలయం. రాజరాజేశ్వరి దేవిని నమస్కరించుకొని అలా మళ్ళీ బయటకు వచ్చేసి ఆ పెద్ద నందీశ్వరుని దర్శించుకొని ఆ పక్కనే ఉన్నటువంటి ఆ మండపంలోకి వెళ్ళి అక్కడ పాతాళ లింగాన్ని దర్శనం చేసుకొని ఇక్కడే రమణ మహానుభావులు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశారు అని భావించుకొని ఆ పాతాళ లింగాన్ని దర్శనం చేసుకొని అలా రాజగోపురం బయటకు వచ్చేసి మరలా ఒకసారి గోపురాన్ని నమస్కరించుకొని అరుణాచలేశ్వరుని నమస్కరించుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం. అలా కుడివైపు తిరిగి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ వెళ్తూ ఉంటే అక్కడ కొన్ని దుకాణాలు వస్తాయి, అంగళ్ళు. ఆ అంగళ్ళ మధ్యలో మొట్టమొదటి ఇంద్రుడు స్థాపించిన లింగం ఉంటుంది. ఆ ఇంద్రుడు స్థాపించిన లింగాన్ని దర్శనం చేసుకొని ఇంద్రలింగాయ నమః ఇంద్రలింగాయ నమః అని చెప్పి అలా ముందుకెళ్ళేసి రైట్ తీసుకొని అలా ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకొని అలా కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత ఒక జంక్షన్ మాదిరిస్తుంది. అక్కడ రైట్ తీసుకొని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని అలా కొద్దిగా ముందుకెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని అలా అరుణాచల శివ 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 అని ముందుకెళ్తే అక్కడ అగ్నిలింగం అనేటువంటి ఒక బోర్డు కనిపిస్తుంది. అక్కడ రైట్ తీసుకొని అలా లోపలికి వెళ్తే ఒక చిన్న సందు మాదిరి ఉంటుంది. అందులో 2వ లింగమైనటువంటి అగ్నిలింగం ఉంటుంది. ఆ అగ్నిలింగం దగ్గరికి వెళ్ళి అగ్నిలింగాయ నమః అగ్నిలింగాయ నమః అగ్నిలింగాయ నమః అని చెప్పి ఆ అగ్నిలింగాన్ని దర్శనం చేసుకొని ఆ 3 ప్రదక్షిణలు వేసుకొని అలా స్వామినికి సాష్టాంగం వేసి అక్కడ అర్చకులు ఇచ్చే విభూతి తీసుకొని ప్రసాదం తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసి అరుణాచల శివ 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 అని బయటకు వచ్చేసి బయటికి తిరిగితే అక్కడ పుష్కరిణి. ఆ పుష్కరిణికి నమస్కారం చేసుకొని అలా కొద్దిగా ముందుకు వెళ్ళామంటే ఆ రైట్ సైడ్లోనే ఎన్నో వందల సంవత్సరం కాలం నాటి ఆ దక్షిణామూర్తి స్వామి యొక్క ఆలయం ఉంటుంది. అక్కడికి వెళ్ళి గురువు గారికి 4 నమస్కారాలు చేసి గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకొని ఆ రోడ్డు దాటేసి అవతల పక్కన ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకొని అలా ముందుకెళ్ళేసి
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని అక్కడ ముందుకెళ్తే శేషాద్రి స్వామి వారి ఆశ్రమం కనిపిస్తుంది. ఆ శేషాద్రి స్వామి వారి ఆశ్రమాన్ని దర్శనం చేసుకొని శేషాద్రి స్వామి వారికి ఒక నమస్కారం చేసి అలా కొద్దిగా ముందుకు వెళ్ళామంటే అక్కడ రమణ మహర్షి గారి ఆశ్రమం. రమణ మహర్షి గారి ఆశ్రమంలోకి వెళ్ళి ఆశ్రమంలో అడుగు పెట్టేసి అక్కడున్న భూమిని కళ్ళకద్దుకొని అక్కడున్న కొద్దిగా మట్టిని నెత్తిన వేసుకొని మళ్ళా వెనక్కి వచ్చేసి మనం ఎప్పుడు కూడా అరుణాచలానికి ఎడమవైపు ప్రదక్షిణ చేయాలి. ఆ ఎడమవైపు ప్రదక్షిణ చేస్తూ అలా ముందుకెళ్తే అక్కడ ఈ 3వ లింగం అయినటువంటి యమలింగం ఉంటుంది. ఆ యమలింగాయ నమః యమలింగాయ నమః యమలింగాయ నమః అని 3 సార్లు నమస్కరించుకొని 3 ప్రదక్షిణలు చేసి తీర్థప్రసాదాలు తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేసి ఎడమవైపు తిరిగి అలా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని అలా ముందుకెళ్తే అక్కడ 2 రోడ్లు వస్తాయి. ఒకటి బెంగళూరు వెళ్తుంది, అక్కడ మనం రైట్ తిరగాలన్నమాట. ఆ రైట్ తిరుగుతూనే కార్నర్లో ఒక శక్తివంతమైనటువంటి వినాయకుని ఆలయం ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి ఆ స్వామికి గెరక పెట్టేసి నమస్కరించుకొని అలాగే ముందుకెళ్తూ అరుణాచల శివ అరుణాచల శివ ఈ మధ్యలో ఎన్నో ఆలయాలు వస్తాయి. ఆ ఆలయాలను దర్శించుకుంటూ అలా ముందుకెళ్తే 4వ లింగమైనటువంటి నైరుతి లింగం వస్తుందన్నమాట. ఇక్కడ ఏమంటే మన మనసు ప్రశాంతంగా తొందరగా లయమవుతుందని. సో అక్కడ కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేసి నైరుతి లింగాయ నమః నైరుతి లింగాయ నమః నైరుతి లింగాయ నమః అని స్వామి నమస్కరించుని తీర్థప్రసాదాలు తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళా అరుణాచల శివ 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 అరుణాచల శివని అలా ముందుకెళ్తుంటే ఎన్నో గుళ్ళు దర్శించుకొని తర్వాత అక్కడ సూర్యలింగం వస్తుంది. సూర్యుడి చేత ప్రతిష్ఠించబడిన ఈ లింగాన్ని సూర్యలింగాయ నమః సూర్యలింగాయ నమః సూర్యలింగాయ నమః అని చెప్పి 3 మార్లు స్వామిని తలుచుకొని అక్కడ అర్చక స్వామి ఇచ్చేటువంటి ఆ తీర్థ ప్రసాదాలు తీసుకొని మళ్ళా బయటకు వచ్చేసి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ ఎన్నో మునుల ఆలయాలు, మునులు నివసించిన ప్రదేశాలు, ఎన్నో ఆలయాలు అన్నిటినీ దర్శించుకుంటూ అలా ముందుకెళ్తే ఇప్పుడు మనకు 5వ లింగమైనటువంటి వరుణలింగం. ఆ వరుణలింగాయ నమః వరుణలింగాయ నమః వరుణలింగాయ నమః అని చెప్పి 3 మార్లు ఆ స్వామిని తలుచుకొని 3 ప్రదక్షిణలు చేసి అక్కడ అర్చక స్వామి ఇచ్చేటువంటి ఆ తీర్థ ప్రసాదాలు తీసుకొని మరలా బయటకు వచ్చేసి మరలా ప్రదక్షిణ స్టార్ట్ చేసి అరుణాచల శివ 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 అని అలా ముందుకెళ్ళిన తర్వాత రోడ్డుకు రైట్ సైడ్ ఒక స్ట్రీట్ వస్తుంది. ఆ స్ట్రీట్ లోపలికి వెళ్ళామంటే అక్కడ ఆది అన్నామలయ్య స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది చాలా పురాతనమైన ఆది అన్నామలయ్య స్వామి టెంపుల్. ఆ స్వామిని దర్శనం చేసుకొని బయటికి వస్తూ ఆ మహాబిల్వ వృక్షాన్ని దర్శనం చేసుకుని ఎదురుగా ఉన్నటువంటి ఆ గిరిని చూస్తే ఒక ఏనుగు ముఖము తొండము మాదిరి కనిపిస్తుంది. అక్కడ నమస్కరించుకొని అలా వచ్చేసి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని బయటకు వస్తే ఆ మెయిన్ రోడ్ కలిసే ప్రాంతంలో కుడివైపు సైడు ఒక చిన్న ఆలయం ఉంటుంది. ఆ ఆలయంలోనే ఈ నాయనార్లు పత్తికాల పాడారు అని చెప్పి శివపురాణం చెప్తుంది. అక్కడ స్వామి దర్శనం చేసుకొని ఎదురుగా ఉన్నటువంటి ఆ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుని అలా ముందుకు వచ్చేస్తే అక్కడ 6వ లింగమైనటువంటి వాయులింగము వాయులింగాయ నమః వాయులింగాయ నమః వాయులింగాయ నమః అని దర్శనం చేసుకుని స్వామికి 3 ప్రదక్షిణలు చేసుకొని అక్కడ అర్చక స్వామి చేసి తీర్థప్రసాదాలు తీసుకొని మరలా బయటకు వచ్చేసి అరుణాచల శివ 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 అంటూ అలా వెళుతూ అక్కడ చంద్రుడు ప్రతిష్ఠించబడ్డ ఆ చంద్రలింగాన్ని దర్శనం చేసుకుని చంద్రలింగాయ నమః చంద్రలింగాయ నమః చంద్రలింగాయ నమః అని 3 సార్లు స్వామిని కలుసుకొని 3 ప్రదక్షిణలు చేసి అక్కడ అర్చక స్వామి ఇచ్చేటువంటి ప్రసాదము విభూతి తీసుకొని మరలా బయటకు వచ్చేసి
మరలా ప్రదక్షిణ చేస్తూ అరుణాచల శివ 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 అని వెళ్తుంటే అక్కడ రమణ మహర్షి గారు ఎప్పుడూ కూర్చున్నటువంటి ఒక చిన్న బ్రిడ్జ్ మాదిరి వస్తుందన్నమాట. దాన్ని రమణ బ్రిడ్జ్ అని పిలుస్తారు. అక్కడి నుంచి అరుణాచలగిరి ఎంతో అద్భుతంగా దర్శనమిస్తుంది. అక్కడ కూర్చొని ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ అరుణాచలేశ్వరుని కన్నులారా దర్శిస్తూ అరుణాచల శివ 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 అని నమస్కరించుకొని మరలా ప్రదక్షిణం ప్రారంభించి అరుణాచల శివ 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 అని వెళుతూ ఉంటే మధ్యలో ఎన్నో ఆలయాలు, లోపాముద్ర అగస్త్య మహాముని ఉన్నటువంటి ఆ ఆశ్రమము, ఇవన్నీ దర్శించుకుంటూ అలా ముందుకెళ్తే 7వ లింగమైనటువంటి కుబేరలింగానికి వస్తామన్నమాట. ఆ కుబేరలింగ స్వామి దగ్గరికి వెళ్ళేసి కుబేరలింగాయ నమః కుబేరలింగాయ నమః కుబేరలింగాయ నమః అని చెప్పి ఆ కుబేరలింగ స్వామికి ప్రదక్షిణలు చేసేసి అక్కడ అర్చక స్వాములు వారు ఇచ్చేటువంటి ఆ తీర్థ ప్రసాదాలు తీసుకొని అక్కడ కొద్దిసేపు అలా కూర్చొని స్వామిని తలుచుకొని మరలా బయటకు వచ్చేసి మరలా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ అలా ముందుకెళ్తే మనకు కుడివైపు సైడు ఇడుక్కు పిల్లయార్ ఆలయం వస్తుంది. దాన్నే ఇప్పుడు మోక్షద్వారం అంటారు. ఆ మోక్షద్వారంలోంచి బయటకు వచ్చేసి పక్కనే ఉన్నటువంటి ఆ సిద్ధర్ సమాధిని చూసేసి అక్కడ పంచముఖ దర్శనం, శివుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు, కార్తికేయ స్వామి, నందీశ్వరం దర్శనం చేసుకుని అలా ముందుకెళ్ళేసి ఆ 8వ లింగమైనటువంటి ఆ ఈశాన్యలింగ దర్శనం చేసుకొని ఈశాన్యలింగాయ నమః ఈశాన్యలింగాయ నమః ఈశాన్యలింగాయ నమః అని చెప్పేసి ఆ ఈశాన్యలింగ స్వామికి 3 ప్రదక్షిణలు చేసి అక్కడ తీర్థప్రసాదాలు తీసుకొని బయటకు వచ్చేసి ఆ ఎదురుగా ఉన్నటువంటి అమ్మను సమాధిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి గిరి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. మరలా ఒకసారి స్వామికి అరుణాచలేశ్వరునికి దర్శనం చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆ సిద్ధర్ సమాధిని దర్శనం చేసుకొని అలా మళ్ళీ బయటకు వచ్చేసి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ అలా మెయిన్ రోడ్ల మీదకి వచ్చేసి లెఫ్ట్ తిరిగి ఆ స్టాండ్ ముందర ఉన్నటువంటి ఆ రోడ్లో వెళ్ళి ఆ రోడ్డు దాటేసి అవతలకి వెళ్తే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని శరవణ భవ శరవణ భవ శరవణ భవ అని చెప్పేసి అక్కడి నుంచి అలా కొద్దిగా ముందుకు వెళ్ళేసి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని అలా ముందుకెళ్తే ముందుకెళ్ళి మొదటి సందు కాకుండా 2వ సందులో పైకి వెళ్ళామంటే అక్కడ మహిషాసురి మర్దిని అమ్మవారి ఆలయం ఉంటుంది. ఆ మహిషాసురి మర్దిని అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకొని ఐగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినికే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణు వచ్చేసి కుడివైపు తిరిగి అలా ముందుకెళితే మనము ఎక్కడైతే గిరి ప్రదక్షిణ చేశామో అక్కడికి వెళతాము. ఇంతటితో మన మానసికమైనటువంటి గిరి ప్రదక్షిణ ముగిసినది. స్వామిని అయ్యా నీ దయ వల్ల ప్రశాంతంగా మానసిక గిరి ప్రదక్షిణ చేశామని మొక్కుని స్వామికి అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టేసి మాతో రోజు ఇలా మానసిక గిరి ప్రదక్షిణ చేయాల్సిందిగా నేను వేడుకుంటున్నాము. స్వామి అరుణాచలేశ్వర స్వామి, అమ్మ పితకుచాంబా తల్లి అందరూ సుఖంగా ఉండాలి అని చెప్పి ఆ స్వామివారిని కోరుకుంటూ చేస్తున్నాం. ఈ మానసిక గిరి ప్రదక్షిణ ఎలా ఉందో మీరు కామెంట్ ద్వారా తెలియజేస్తే నేను ఇంకా ఎన్నో ఆలయాల యొక్క మానసిక దర్శనాన్ని మీ అందరి చేత ఆ భగవంతుని కృపతో చేయించాలి అని ఆకాంక్షిస్తున్నాను. అలాగే
ప్రతిరోజు మానసికంగా ఈ అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణ వింటూ అరుణాచల గిరి ప్రదక్షిణ చేసుకుంటూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి ఈ మానసిక గిరి ప్రదక్షిణ వీడియో ఎలా ఉందో కామెంట్ల ద్వారా తెలియచేయాలని కోరుచున్నాను. మానసిక ప్రదక్షిణ ఫలం సకలం శ్రీ అరుణాచల పరమేశ్వర చరణారవింద అర్పితమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.